హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి మేము చర్చ్కి వెళ్ళాము. అదేవిధంగా కొన్ని పాట్స్ తీసుకోవడానికి వెళ్ళామండి. బట్ అనుకునేవి మట్టుకు అక్కడ లేకపోయాయి. ఒకటి మాత్రం నేను కర్డ్కి తీసుకున్నాను, చాలా బాగుంది. ఆన్లైన్లో చూసానండి, బట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా ఏ విధంగా ప్యాక్ చేస్తారో వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందో ఆ పార్ట్స్ అనేసి మళ్ళీ అది ఒకటి డౌట్ఫుల్గా. ఆల్మోస్ట్ నేను ఆఫ్లైన్లోనే షాపింగ్ చేస్తాను. ఏదైనా దొరికింది రేర్గా ఏదైనా ఉంది అంటే అప్పుడు మట్టుకు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ అండి, మినిమం ఒక 300 ml వరకు అంత క్వాంటిటీతో ఉంటుంది. నేను పెద్ద సైజులో అడిగాను, బట్ లేదు అని చెప్పారు. ఇది తీసుకున్నానండి మనకి పెరుగు చేసుకోవడానికి. అదేవిధంగా మనము నైట్ టైము రైసు పెరుగన్నం చేసుకొని మార్నింగ్ తింటాం కదా, ఆ విధంగా కూడా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా. సో ఆ విధంగా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో తీసుకున్నానండి. దీన్ని ముందుగానే మనము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటర్తో కొద్దిగా కడిగేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలండి. అయితే స్క్రబ్బర్స్ స్టీలీ కానీ హార్డ్గా ఉండేటి యూజ్ చేయకూడదండి. మనం షాపింగ్ చేసినప్పుడు కొంచెం క్లాత్ లాంటి బ్యాగ్ వస్తుంది కదా, సో నేను అది మట్టుకు తీసుకున్నాను, దాంతో క్లీన్ చేస్తున్నాను. అయితే దీనికి క్యాప్ లేదు అని చెప్పింది ఆంటీ, బట్ ఖచ్చితంగా నాకు కావాలి అంటే ఏదైనా పెట్టుకోవచ్చురా అని చెప్పింది, బట్ నాకు ఖచ్చితంగా అదే కావాలి అన్నాను. ఇంకా వేరే పార్ట్స్ ఉంటాయి కదా, దానికి రిలేటెడ్గా నాకు ఇచ్చింది, అట్లయినా పర్లేదు అన్నాను. అసలు దీనికి రేట్ ఎంత పడిందో తెలుసా అండి? 100 రూపీస్ ఓన్లీ. నాకైతే వర్త్ అనిపించింది, పెట్టచ్చు అనిపించింది. ఇంకా వీటిని ఒక 24 hours వాటర్లో పెట్టి ఉంచాలి కాబట్టి క్లీన్ చేసిన తర్వాత నేను పెట్టేశానండి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక జార్ కనపడుతుంది కదా, అది వచ్చేసి నేను పోయిన ఇయర్ తీసుకున్నానండి. చాలా కూల్గా వాటర్ ఉండే, సో ఆ విధంగా అది వచ్చేసి ఒక 200 ఏమో పడింది, అప్పుడు తీసుకున్నాను. ఇదేనండి మేము వెళ్ళే చర్చ్. ఇది రెగ్యులర్గా ఎవ్రీ సండే ఏదైనా ఈవెంట్స్ ఉన్న టైంలో కూడా మేము వెళ్తూ ఉంటాము. ఇది వచ్చేసి మనకి సిబిఎస్ చర్చ్ అండి, సెంట్రల్ బ్యాప్టిస్ట్ చర్చి. ఇది హన్మకొండలో ఉంటుందండి. మనకు ఎక్కడ అంటే ఆపోజిట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మిషన్ హాస్పిటల్ అది కూడా నియర్లోనే ఉంటుంది, పక్కనే. సో ఇది అండి మేము వెళ్ళేది. చాలా పెద్దగా ఉంటుంది, చాలామంది కూడా వస్తారండి ప్రేయర్కి. బట్ వాళ్ళందరూ ఉన్నప్పుడు కొంచెం వీడియో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, సో వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మందిరంలో ఇలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడం జరిగింది. చాలామంది కూడా వెళ్ళిన తర్వాతనే ఫొటోస్ దిగుతున్నారు, వీడియోలు కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ రెగ్యులర్గా వచ్చే వాళ్ళే కాకుండా దూరం ప్లేస్ నుంచి కూడా చాలామంది ఎవ్రీడే వస్తూనే ఉంటారంట. సో మేము కూడా రీసెంట్గానే వెళ్ళడం స్టార్ట్ చేసామండి. మినిమం ఒక 7-8 months అవుతుంది వెళ్ళడం. అంతకుముందు వరంగల్లోనే వెళ్ళే వాళ్ళము, బట్ అది చాలా కొంచెం లాంగ్ ఉందనేసి హన్మకొండలోనే వెళ్తున్నాము. మేము ఉండేది వరంగల్, బట్ వరంగల్లో మేము వెళ్ళే చర్చి లాంగ్లో ఉంది, సో అందుకనే హన్మకొండ దగ్గర ఉందనేసి మేము ఇక్కడికి వెళ్ళడం జరిగింది. చాలా పెద్దగా ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రేయర్ కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. అంతేకాకుండా ఇటుకెళ్ళి ఇంకా 2 చిన్న మందిరాలు ఉన్నాయి, అది కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. అందరు ఉన్నారు కాబట్టి కొంచెం తీయడం ఇబ్బంది అయింది, బట్ తీస్తున్నాను. చూడండి, ఇలా చిన్న మందిరాలు కూడా ఇవి కూడా ఒక 3 వరకు ఉన్నాయి. ఈ మందిరము 1880లో స్టార్ట్ చేశారంట అండి. ఇప్పటికీ మనకి 145 years అవుతుంది. ఓల్డ్ బిల్డింగు, చాలా వందల మంది, వేల మంది వస్తూనే ఉంటారు, చాలా బాగుంటుందండి. ఇక్కడికి మన హీరో మోహన్ బాబు ఉన్నారు కదా, అతను కూడా విజిట్ చేయడం జరిగింది. అంటే గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు వచ్చారని గొప్పగా చెప్పడం కాదు, ఇక్కడ మన అందరికన్నా గొప్పవాడు మనతో ఉన్న మన దేవుడే. సో ఈ విధంగా సండే అనేది జరిగింది అండి. చాలా ఎండ ఉంది కాబట్టి ఎప్పుడైనా 12:30కి అయిపోయేది చర్చి, బట్ 11కే 11:15 వరకే క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.